చాగంటి వారు కానీ, ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కదా, గరికపాటి వారు. గరికపాటి వారు కానీ, ఈ మధ్య అంటే చాలా జనరలైజ్ చేసి వేదాన్ని అంటే ఈ వేదాలని, శాస్త్రాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా తీసుకోవాలి గురుగారు వీళ్ళిద్దరిని? వాళ్ళు చెప్పే సందర్భం ఉద్దేశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏదుందో అది మనకి తెలియదు. కానీ వీడియోలు చేసేవాళ్ళు మాత్రం దాన్ని ఎక్కడెక్కడికి కట్ చేయాలో కరెక్ట్‌గా అక్కడే కట్ చేసి జనాలకి తప్పుడు ప్రచారం వచ్చేలా చేస్తున్నారని చెప్పేసి నా ఉద్దేశం. హ్మ్. లేదు వాళ్ళే చెప్పారంటే వాళ్ళు దాన్ని ఒకటా వాళ్ళకి తెలియక చెప్పుండొచ్చు. హ్మ్. లేకపోతే అహంకారంతో మేము ఏది చెప్పినా సరే జనాలు వింటారు అని చెప్పేసి అహంకారంతో అయినా వాళ్ళు చెప్పుండాలి. హ్మ్. ఎందుకనంటే శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళింది ఏదైనా సరే అధర్మమే. ఆ! వేదాలకి విరుద్ధంగా ఏది వెళ్ళినా సరే అది అధర్మమే. ఓకే. విరుద్ధంగా లేనిది ధర్మం. హ్మ్. ఏదైతే వేదాలకి విరుద్ధంగా వెళ్తుందో అది అధర్మం ఓకే. అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. రైట్. సార్ ఇంకొకటి, ఇప్పుడు గరికపాటి వాళ్ళు జీన్స్ ఏసుకోవడం గానీ, సెల్ఫీలు దిగడం ఇట్లాంటి ఆధునిక పోకడల్ని వాళ్ళు విపరీతంగా విమర్శిస్తారు. ఆధ్యాత్మికతకు ఈ వస్త్రధారణకి ఏమైనా సంబంధం ఉంటుందా గురుగారు? ఆధ్యాత్మికకి వస్త్రధారణకి సంబంధం ఉంటుందా అంటే కొన్ని చోట్ల అంటే ఎక్కడ హ్మ్. పాటించాలో యెస్. అక్కడ పాటించాలి. ఎందుకనంటే మనకి వస్త్రాల్లో ఏకవస్త్రము అని చెప్పేసి అంటాం. హ్మ్. మనకి పూజలకి గానీ, లేపోతే వ్రతాలకు గానీ, లేపోతే గుడికి వెళ్ళేటప్పుడు కానీ, అలాంటి చోటంతా కూడా ఏకవస్త్ర ధారణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఓకే. ఎందుకనంటే వాస్తవికంగా ద్వివస్త్రధారణ అంటే 2 గుడ్డల్ని అతికించి కుట్టడం వల్ల సమస్య ఎక్కడవుతుందంటే అది తడవదు. హ్మ్. ఆ కుట్లు ఉన్న చోట గుడ్డ అనేది తడవదు కాబట్టి అది మైల ఉంటుంది. అచ్చచ్చా! ఎప్పుడైతే గుడ్డని ఏ గుడ్డనే అవని వాళ్ళు హ్మ్. కట్ చేసి దాన్ని మళ్ళీ కుట్టారంటే ఆ ఆ! గుడ్డ మైల పడింది అని అర్థం. ఓహో! ఈ జీన్సే కానీ ఆళ్ళు చెప్పినట్టు జీన్స్ మాత్రమే కాదు, నా లెక్కన షర్ట్ ఏసుకోవడం కూడా ఒక రకంగా మైలలో ఉన్నట్టే. హ్మ్. అందుకే వేదాలు చెప్పేటప్పుడు చాలామంది ఈరోజు సమాజంలో నేను చూస్తుంటాను. వేదాల్ని షర్ట్ ఏసుకొని చెప్తున్నారు. అది అవును. చాలా పెద్ద దోషం. వేదాలను ఆ! అవమానించినట్టే అది. ఓకే. కారణం ఏంటంటే షర్ట్ ఏసుకొనడం అనేది అది మైలలాగానే. దానికి కారణం కూడా చెప్తున్నాను. ఆ దారాలు కుట్టిన ప్లేస్ మీరు ఎంతసేపు నానబెట్టినా సరే నీటిలో, ఓకే. ఆ దారాలు కుట్టిన జాగాలో అది తడవదు. ఓకే. అందువల్ల అంత కొంచెం తడవకపోయినా సరే బట్ట మొత్తం మైల లెక్కలోకే వస్తుంది. హ్మ్. అలాంటి మైల వస్త్రాలను వేసుకొని మీరు దేవుడి పూజ అవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అందుకని పంచెలో ఎక్కడ కూడా కుట్లుండవు. అవును. కరెక్ట్. దాన్ని ఏకవస్త్ర అని పిలుస్తారు. ఒకే వస్త్రంతో అల్లుతారు దాన్ని. అచ్చచ్చా! అందువల్ల పంచె వేసుకోవడం వల్ల అది అది మైల కాదు, అది మడి అని చెప్పేసి చెప్పడం ఆ! అనేది జరుగుతుంది. పట్టు ఓకే. పంచె కూడా అంతే. కానీ రైట్. ఈరోజు దానికి కూడా జిగ్‌జాగ్ చేస్తున్నారు. జిగ్‌జాగ్ చేస్తే మైలి కాదు అది. ఆ! అది మడి కాదు మళ్ళీ. జిగ్‌జాగ్ చేస్తే మళ్ళీ అది మైలనే. అంతేగా. హ్మ్. జిగ్‌జాగ్ చేయని వాటిని మనం మడి అచ్చచ్చా! వస్త్రాలుగా పరిగణించబడుతుంది. ఓకే. ఇంకోటి గురుగారు, ఆ మధ్య గరికపాటి వారు చిరంజీవి గారిని గూడా వేదిక మీద పట్టుకొని దులిపేశారు. అంటే ఇట్లాంటి ఆధ్యాత్మికవేత్తలకి ఇంత ఆగ్రహం, ఇంత నిగ్రహం కోల్పోవడం లాంటివి ఉంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు యూత్ గాని, మనం గాని ఎలా తీసుకోవాలసలు? అరిషడ్ వర్గాల్ని జయించిన వాళ్ళే నిజమైన కదా! ధర్మిష్ట, యెస్. నిజమైన ధర్మాత్ముడు, హ్మ్. నిజమైన పండితుడు అని చెప్పేసి యెస్. చెప్పడం జరుగుతుంది. అవును. మన ధర్మం, అధర్మం అంటే ఏంటంటే రెండు ఒక రోడ్డుకి 2 అంచులుంటాయి కదా! ఒక హ్మ్. రోడ్డుకి ఇటు ఒక కొన ఉంటుంది, అటొక కొన ఉంటుంది. అవును. ఒకటి శాంతి, ఇంకోటి శ్రద్ధ అని చెప్పేసి చెప్తారు. అంటే ఒకటి శ్రద్ధ ఉండాలి. మనం చేసే పనిలో హ్మ్. ఎప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టి ఆ పని చేయాలి. అది హ్మ్. దేవుడి పూజ అని చెప్పేసి. ఇంకోటి శాంతంగా ఉండాలి. ఆ! ఇవి 2 లేని మనసు ఎప్పుడు కల్మషంతో ఉంటుంది. కదా! ఎప్పుడైతే మనసు కల్మషం అవుతుందో అక్కడ దేవుడి స్థానం ఉండదు. హ్మ్. ఎందుకనంటే గిన్నె కడగకుండా మనం దాంట్లో పాలు పోసి కాస్తే ఆ పాలు కూడా విరిగిపోతాయి. విరిగిపోతాయి. అవును. మన మనసు ఒక గిన్నె అయితే ఆ మనసు పరిశుభ్రంగా లేకపోతే అబ్బా! అక్కడ దేవుడొచ్చి నిలబడడు. హ్మ్. అందుకే మనం ఫస్ట్ మన జీవితంలో మనం చేయాల్సింది అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, జయించడం. మద, మాత్సర్య, లోభ ఇవన్నీ అవును. ఏవైతే ఉన్నాయో, కామము, కామ, కామము, క్రోధ, మోహ, లోభ, మద, మద మాత్సర్యాలు. మాత్సర్యాలని మనం జయించినప్పుడే, అవును. అంటే వాటికి మనం దూరంగా ఉన్నప్పుడే మన మనసు శుద్ధంగా ఉంటుంది. అలాంటి మనస్సులో భగవంతుడు వచ్చి ఉంటాడు. రైట్. సూపర్. ఎప్పుడైతే అది కల్మషం అయిందో, అంటే వీటితో అది ఎప్పుడైతే పాడుబడిందో అప్పుడు దాంట్లోకి దేవుడు వచ్చి ఉండడం అనేది జరగదు. ఓకే. ఇంకొకటి గురుగారు, గరికపాటి వాళ్ళు స్త్రీల విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారాయన. ఇట్లనే ఉండాలి నువ్వు, ఇట్లాంటి వస్త్రధారణ చేయాలి, అలా ఉండాలి, ఇలా చేస్తావేంటమ్మా, అలా చేస్తావని. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ మీద అన్ని ఆంక్షలు పెట్టడం అనేది
వాళ్ళ మాట తీరు, వాళ్ళ జడలు, వాళ్ళ వస్త్రధారణ అన్నిటినీ అవహేళన చేసేలాగా మాట్లాడుతుంటారు. కరెక్టేనా ఇది? ఒకటి ఇక్కడ అవహేళన అనడం కన్నా పాశ్చాత్య దేశాల నుంచి మనం ఏవైతే తెచ్చుకుంటున్నామో హ్మ్. ఓకేనా, వాటిని మన శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఖండించారు. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు విరబూసుకొని వెళ్ళడం. హ్మ్. మన దాంట్లో జుట్టు ఎప్పుడు విరబూసుకుని ఉంటారంటే హ్మ్. ముగ్గురు చచ్చిపోయినప్పుడు విరబూసుకుని ఉంటారు. అవును. ముఖంలో బొట్టు లేకపోవడం. ఎప్పుడు అంటే ముగ్గురు చచ్చిపోయినప్పుడు మొహం బొట్టు పెట్టుకోకపోవడం. హ్మ్. ఓకేనా, అలంకారాలు ఏమీ లేకపోవడం, చిరిగిన బట్టలు, దరిద్రం ఉన్నప్పుడు మాత్రమే చిరిగిన బట్టలు వేసుకోవడం. ఓకే. ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే హ్మ్. చిరిగిన బట్టలు వేసుకుంటే నీకు కలి ప్రవేశిస్తాడు అవును. అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈరోజు చిరిగిన అవునా? బట్టలే ఫ్యాషన్ అయిపోయింది. యెస్. అలాగే ఇలాంటి అనేక విషయాల్లో అంటే ఈరోజు మనం ఫ్యాషన్ అని చెప్పేసి ఏదైతే మనం వెంట పెడుతున్నామో అది ధర్మానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే. అవును. ధర్మానికి విరుద్ధంగా లేకుండా మీరు ఏ పని చేసినా సరే అది సరైనదే. హ్మ్. వారిని విమర్శించడమే నా పని గాదు. అంటే చాగంటి వారు సర్వపూజ్యులైన ఆయన్ని విమర్శించడం మన ఉద్దేశ్యం కాదు గానీ, ఆయన చెప్పే వాటిలో లోటుపాట్లనే చెప్పడం నా ఆలోచన. పొద్దున్న 4 గంటలకు లేవకపోతే దరిద్రం చుట్టుకుంటదంటాడాయన. ఇప్పుడు అన్నీ నైట్ షిఫ్ట్‌లు నడుస్తున్నాయి మనన్ని అమెరికా టైమింగ్ ప్రకారం. వాళ్ళే రిచెస్ట్ మన దగ్గర. ఇట్లాంటి మార్పులు, చేర్పులు ఏం చేయరా? మార్పులు చేర్పులు అంటే పొద్దున్నే ఎందుకు లేవాలి అనే హ్మ్. దాన్ని మనం ఒక ఇది చూద్దాం. రైట్. మనం సూర్యుడిని సూర్య భగవానుడు అని పిలుస్తాం. అవును. ఓకేనా, సూర్యుడు వచ్చే టైంలో మనం పడుకొని ఉన్నప్పుడు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీగా ఉంటాం అవును. చుట్టాలు వస్తున్నారు అని చెప్పేసి. అవును. అలాగే సూర్య భగవానుడే వస్తున్నప్పుడు రోజు పొద్దున ఆ! ఆయన వచ్చే సమయానికి మనం స్నానం చేయకుండా నిద్రపోతూ ఉంటే ఆయనకి అవమానం చేసినట్టు. ఓకే. వాస్తవికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంధ్యాకాలంలో లేచి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి ఆ! అని చెప్తుంది శాస్త్రం. ఈ ఓకే. అర్ఘ్యం వదలడం వల్ల వెనకాతల చాలా పెద్ద సైన్స్ కూడా ఉంది. ఓకే. ఏంటంటే ఈ సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అవును. వాడిని బాలసూర్యుడు అని పిలుస్తాం మనం. అచ్చా! అందుకే ఆ రేస్ మనం చూడగలం. ఓకే. మనం దాన్ని చూడగలుగుతుంటే సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. కరెక్ట్. అవును. అలా ఉన్నప్పుడు ఆ సమయంలో దుష్ట శక్తులు, రాక్షసులు అందరూ కూడా ఆ సూర్యుడి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అలా సమయంలో మనం ఎప్పుడైతే సూర్యుడికి అర్ఘ్యం వదులుతామో ఆ అర్ఘ్యం వల్ల సూర్యుడికి శక్తి కలుగుతుంది. హుహు. దేవతలకి ఎప్పుడు శక్తి వస్తుంది అంటే తర్పణాల వల్ల, హోమాల వల్ల మాత్రమే వాళ్ళకి శక్తి వస్తుంది. ఓకే. వాళ్ళకి ఆహారమే అది. మనం ఓకే. వదిలే తర్పణాలు, మనం వదిలే ఆజ్యాలు వీటితోనే వాళ్ళకి శక్తిని పుంజుకుంటారు. ఓకే. అందువల్ల ఆ సమయంలో మనం సూర్యుడికి తర్పణం ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది సూర్యుడి దగ్గరికి రాదు. సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఎప్పుడైతే అచ్చచ్చ! సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయో మన ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఓకే. ఈరోజు కల్తీ ఆహార పదార్థాలని పక్కన పెడితే సూర్యరశ్మిలోనే దోషం ఉండడం వల్ల హ్మ్. సూర్యరశ్మి ఎప్పుడైతే మనం భూమిని దాటుకుని లోపలికి వస్తుందో అక్కడే అది నెగిటివ్ అయిపోవడం వల్ల అది ఆహార పదార్థాల మీద పడి జనాల మానసికంగా కూడా వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు ఇవాళ పెరుగుతున్నాయి సమాజంలో. ఇవాళ సమాజంలో నెగిటివ్ ఆలోచనలు పెరగడానికి కారణం ఇది కూడా ఒకటి. ఓకే. సూర్యరశ్మి నెగిటివ్ అవ్వడం వల్ల ఆహార పదార్థాలు నెగిటివ్ అవుతున్నాయి. అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి ఓకే. చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. అందువల్ల పొద్దున లేవడం అనేది చాలా ఉత్తమమైన ఒక పద్ధతి. ఓకే. మీరు చెప్పినట్టు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి అంటే వాళ్ళకి వేరే విధంగా పరిహారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ అచ్చా! వృత్తిపరంగా వృత్తి ధర్మం అని చెప్పేసి. అవును. అవును. మనకి ధర్మాలు అనేక రకంగా ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే వృత్తి ధర్మం ఉంటుంది, క్షేత్ర ధర్మం ఉంటుంది, కాలధర్మం ఉంటుంది, యోగ ధర్మం ఉంటుంది. బా! ధర్మాలు అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అలా అవును. వృత్తి ధర్మం అయినప్పుడు మీ వృత్తికి మీరు న్యాయం చేయాలి అంటే అప్పుడు దానికి మాత్రమే న్యాయం చేయాలి. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి కూడా మన శాస్త్రాల్లో చాలా చోట చెప్పుకుంటూ వచ్చారు. ఒక ఋషి పడుకుని ఉంటాడు. సాయంత్రం ఒక 6కి ఆ సమయానికి పడుకుని ఉంటాడు. కలిపురుషుడు వచ్చి వాడిని లేపుతాడు. వాడిని లేపి సాయంత్రం అయింది సంధ్యానం చేసుకురా పో అని చెప్పేసి పంపిస్తాడు. ఆ! వాడు షాక్ అవుతాడు. షాక్ అయ్యి వెంటనే వెళ్ళి సంధ్యానం చేసుకుని వచ్చి అదేంటి నువ్వెవరు నువ్వు అని అడుగుతాడు. అడిగితే నేను కలిపురుషుడిని. నువ్వు కలిపురుషుడివా? మరి కలిపురుషుడు అయినప్పుడు నన్ను ఎందుకు లేపావు? కలిపురుషుడి పని ఏంటి? ధర్మం తప్పేలా తప్పేలా చూసుకో. చూసుకోండి పని. అలా ధర్మం చేయమని చెప్పి నువ్వు ఎందుకు పంపిస్తున్నావు నన్ను అని చెప్పి అడిగితే, లేదు నువ్వు రోజు సంధ్యానం చేసేవాడివి, ఈరోజు మర్చిపోయావనుకో నీకు లేచిన తర్వాత ప్రాయశ్చిత్తం అవుతుంది. అయ్యో నేను సంధ్యానం చేయలేదు అని చెప్పేసి దేవుడిని క్షమాపణ అడుగుతావు. అప్పుడు దేవుడు నీకు 2 పుణ్యం ఇస్తాడు. ఆ పుణ్యం రాకూడదని చెప్పేసి ముందే నేను లేపాను అని చెప్తాడు. అచ్చా!
ఓ ప్రాయశ్చిత్తానికి అంత ప్రాయశ్చిత్తానికి అంత పుణ్యం ఉంది. అంటే మనం మనస్ఫూర్తిగా మనం చేసిన తప్పు నేను దీన్ని చేయలేకపోతున్నానని చెప్పేసి ఆ, మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టయితే దానికి అధిక పుణ్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి.